ఏపీలో చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంటే ఫస్ట్ టైం గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండుంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒకలాగా ఉండేది ఇప్పటికి. సో మధ్యలో వేరే సీఎం రావడం వల్ల అది డిస్టర్బెన్స్ అనేది జరిగింది. అంటే ఆయన కూడా బాగానే చేశారు, కొంత అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అంత చేయలేకపోయారు డెవలప్మెంట్ అనేది. ఇప్పుడు రీసెంట్ గా తను సింగపూర్ వెళ్ళొచ్చారు. సో అంటే ప్రజలంతా కూడా జగన్ కావాలనుకుంటున్నారు, జగన్ 2.0 వస్తుంది అని అంటున్నారు కదా, ఏమంటారు మీరు? అంటే జగన్ వస్తారు అనేది అంటే కొంతమంది అండి, అంటే అతనికి కూడా 50% ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దేనివల్ల అంటే తన ఐడియాస్ నచ్చి కొంతమంది ఉంటారు, చంద్రబాబు నాయుడు ఐడియాస్ నచ్చి కొంతమంది ఉంటారు. సో జగన్ రావాలి అంటే వాళ్ళు కోరుకునేది ఏంటి అంటే ఫ్రీ మనీ అనేది. ఆ ఫ్రీ మనీ వల్ల మన స్టేట్ అనేది లాస్ అవడం తప్ప మన అప్పులు అనేది పెరుగుతాయి, కానీ మన డెవలప్మెంట్ అనేది రాదు. మళ్ళీ ఆ అప్పులన్నీ మన మీదే తీరుస్తారు తప్ప ఏ సీఎం వచ్చినా రేపు ఎవరు వచ్చినా కూడా మళ్ళీ మన మీదనే రుద్దుతారు తప్ప ఆ ట్యాక్సెస్ అన్ని. సో ఎవరు వచ్చినా కూడా ఫ్రీ అనేది పక్కన పెట్టి మంచి డెవలప్మెంట్ అనేది తీసుకొచ్చి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కొంచెం మార్చి జాబ్స్ అనేది రిక్రూట్మెంట్ అనేది పెంచుతారు. అంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ ని నేను ఇంకా డెవలప్ చేస్తాను, ఇండస్ట్రీస్ తీసుకొస్తాను అని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు. అప్పుడు ఈ యువత అనేది వలస అనేది బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఇలా రాష్ట్రాలన్నీ వలస వెళ్తున్నారు కదా, సో అలా వెళ్ళడం తగ్గుతుంది అంటారు అప్పటికైనా? అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టు 5 years పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు. ఆల్రెడీ చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు 5 years పెట్టినా కూడా తన నమ్మి ఓటేసింది ఏంటి అంటే ఆ 5 years కి అలాంటి ఇండస్ట్రీస్ తెస్తాడు అని ఒక నమ్మకంతో సపరేట్ అయినప్పుడు వేశారు. మరి ఆ 5 years లో ఇంతవరకు ఏది తెలియదు, తెచ్చిన 2-3 కంపెనీస్ మాత్రమే తెచ్చారు, డెవలప్మెంట్ అనేది జరగలేదు. కానీ విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో అవుతుందా అనేది అందరి క్వశ్చన్. చెయ్యాలి అనుకుంటే షార్ట్ టర్మ్ లోనే అవుతుంది. ఒకప్పుడు అంటే చాలా టైం పట్టేది, ఇప్పుడు అలాంటి టైం లేదు. 1 month లోనే పెద్ద బిల్డింగ్స్ కట్టే మనకి టెక్నాలజీ అనేది వచ్చింది. సో తను అనుకుంటే చేయగలుగుతారు. వాళ్ళు ల్యాక్ చేయడం వల్ల రీసెంట్ గా ఓడిపోయాడు. జగన్ గారు వచ్చారు, తన పరిపాలన ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల మళ్ళీ తను ఓడిపోయాడు. తను వచ్చారు, తనే నమ్మకం పెట్టుకునేది అదే అండి, ఇండస్ట్రీస్ తెస్తాడు అంటే కాదండి, తెస్తే పరిపాలన బాగుంటుంది. ఫస్ట్ ఉన్న యూత్ కి ఎవరికైతే ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయో ఆ యూత్ ఆపర్చునిటీస్ అనేది పెంచాలి అంటే ఫస్ట్ కంపెనీస్ అనేది రావాలి అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి. లాస్ట్ 5 years స్పాన్ లో చాలా డెవలప్మెంట్స్ అనేది ఆగిపోవడం వల్ల మళ్ళీ దాన్ని ఫాస్ట్ గా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 2 years అయిపోయింది, సో ఇప్పటికి కూడా ఇంకేం స్టార్ట్ అవ్వలేదు. తను మళ్ళీ 3 years లో చేస్తాడనేది కూడా అంత నమ్మకం నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే అది అవ్వదు. అది ఇంకో 20 years పడుతుంది కంపల్సరీ. 20 years తర్వాతే మనకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో.